హలో అండి. ఈరోజైతే సింపుల్గా కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కోనసీమ సైడ్ ఎక్కువగా గోదావరి జిల్లాలో ఇలాగ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. దానికోసం నేను కొబ్బరి చిప్ప పాలైతే తీసుకున్నాను. కొంచెం నెయ్యి, ఉప్పు సరిపడా, యాలకులు, లవంగ, చెక్క అండి, కొంచెం పసుపు, జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పావు కేజీ బియ్యం అండి. ఒక గ్లాస్ తోటి మనం ఎన్ని బియ్యం అయితే తీసుకుంటామో కొబ్బరి పాలు అనేవి దానికి 1.5 తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాసున్నర కొబ్బరి పాలు తీసుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పాలు అయితే కొలిసి పోసుకోవాలి. 2 గ్లాసులు పాలు వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. కొంచెం తగ్గించి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనం చూపించినవన్నీ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీంట్లో అయితే నేను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంతమంది అయితే అది కూడా వేసుకోరండి, మీ ఇష్టం. వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకోవాలి. ఇది చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ కానీ మీ ఆదివారం కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుంటే మసాలా లేకుండా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా మనం కొబ్బరి అన్నం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే చికెన్ కర్రీతోటి వడ్డించాను. చాలా బాగుంది. మసాలా ఎక్కువ తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినవచ్చు. కొబ్బరి పాలతో కమ్మగా ఉంటుందండి ఆ టేస్ట్ అనేది. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి.